వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోరేఖర్ శంకర్ విశ్రాంత ఉపాధ్యాయులను నిర్మల్ జిల్లా జాయింట్ డైరెక్టర్గా శివాయి ముత్యంను కుబీర్ మండల చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాపా పండరి ఐడి కార్డ్ అనుమతి పత్రంలోనూ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ఆర్గనైజేషన్ సభ్యత్వం తీసుకున్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా విద్య, వైద్యం పరంగా అండగా నిలబడాలని, పాఠశాల స్థాయి విద్యార్థుల నుండి కళాశాల స్థాయి విద్యార్థుల వరకు మత్తు పానీయాలపై అవగాహన సదస్సులు కలిగించాలని, రాజ్యాంగంపై, చట్టాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని కోరారు. అధికారికంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు వారికి అనుమతి పత్రము, ఐడి కార్డ్ అనేటువంటిది అందజేస్తున్నాము. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలను గురించి చూసుకున్నట్టయితే అంటరానితనం అనేటువంటిది ఎక్కడైతున్నదో అక్కడ మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. జనాలలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. చట్టాలపైన అవగాహన అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజ్యాంగం పైన మార్పు అంటే రాజ్యాంగం పైన జనాలలో ఒక చైతన్యం అనేటువంటిది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనవంతు ప్రయత్నంగా మనము బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం, కులమత రహిత అనేటటువంటి భేదం లేకుండా అందరికీ సామాజిక న్యాయం కోసం ఎటువంటి వారికైనా ఎక్కడ ఏ రకమైన కష్టం వచ్చినా మేమున్నామంటూ మనం వెళ్ళాల్సినటువంటి అవసరము. మరి అదే మానవ సేవ, మాధవ సేవ అనే దాన్నే అంటారు. కాబట్టి మీరు ఈ విధంగా ఇందులోకి ముందుకొచ్చి మా వంతు సేవా కార్యక్రమాలు మేము చేస్తామని ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. మీకు మా ఆర్గనైజేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఇకపై ఎక్కడైనా కూడా అంటరానితనం కావచ్చు, వెట్టి చాకిరి కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, ఓట్లపై ఓటు హక్కు గురించి అవగాహన సదస్సులు నిర్వహించడం, మరియు విద్యార్థులు చిన్న పిల్లల నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా ఎక్కడ పోయిన విద్యార్థులు మత్తు పానీయాలకు బానిసలవుతున్నారు. కాబట్టి అటువంటి వాటిపైన అవగాహన సదస్సులు నిర్వహించడం, ఇటువంటి అదేవిధంగా బైక్ రైడింగ్, ద్విచక్ర వాహనాలు హెల్మెట్ లేకుండా తింపడం, వేగంగా తిప్పడం, ప్రమాదాలు జరగడం, ఏమన్నా ఆ యొక్క హెల్మెట్ లేనట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, వాళ్ళు దూరమైనట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి శోకంలో మునిగి తేలుతున్నారు, మరి వాళ్ళు పడుతున్నటువంటి పశ్చాపత ఏ విధంగా ఉంటుంది, ఆ దుఃఖం ఏ విధంగా ఉంటున్నది అనేటటువంటి విషయాలు తెలియడానికి మనము స్కూల్లో కానీ కళాశాలలో కానీ వెళ్ళి మనం అవగాహన సదస్సులు నిర్వహించాలి. మరి మా వంతు మేము కూడా ఉంటాం సార్ అని ముందుకు వచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ఆర్గనైజేషన్ తరఫున సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు మంచిగా మీ వంతు మీరు ఎవరైతే నిరక్షరాస్యులు ఉంటారో, ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలు ఉన్నారు, పేదవాళ్ళు ఉంటారు. వాళ్లకు చదువులో వాళ్ళు సరస్వతి పుత్రులై ఉండవచ్చు, కానీ లక్ష్మీ కటాక్షం వాళ్ళకు లేకపోవచ్చు. అటువంటి పిల్లలు ఎక్కడైనా ఉన్నట్టయితే మన దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినట్టయితే దానిని మనము ఎవరికైనా దాతలను వెతికి వాళ్ళకు ఉన్నత చదువులు చదివితే దిశగా మనవంతు మన ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సోషల్ జస్టిస్ ఈ సంస్థలో డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారు మమ్ములను మీరు ఈ సేవ చేయగలుగుతారు అనే సంకల్పంతో మాకు ఈ బాధ్యతలు ఇవ్వడము సంతోషకరమైనదే. తప్పనిసరిగా మేము కొప్పుల ఈశ్వర్ గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ సమాజంలో ఏదైతే బాల్య వివాహాలు కావచ్చు, చదువుపై అవగాహన కావచ్చు, మత్తు పానీయాలపై అవగాహన కావచ్చు, చైల్డ్ లేబర్పై అవగాహన కావచ్చు, కుల నిర్మూలనపై అవగాహన కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలలో సమయం దొరికినప్పుడు స్కూళ్ళలో కానీ
కాలేజీలలో కానీ లేదా ఇతర సామాజిక కార్యక్రమాలలో కానీ, ఉదాహరణకు అంబేద్కర్ జయంతులు, అన్నబాబు సాఠే జయంతులు, శివాజీ మహారాజ్ జయంతులు, లేదా ఇంకా ఏవైనా కార్యక్రమాలు జరిగినచో అక్కడ మాకు అవకాశం దొరికితే తప్పనిసరిగా దీనిపై మేము అవగాహన కల్పిస్తూ మరి ఈ సంస్థకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి మీరిచ్చిన బాధ్యత తప్పనిసరిగా నెరవేరుస్తారని నేను మిమ్మల్ని హామీ ఇస్తూ మరి ఈ పత్రము అందజేయడానికి డాక్టర్ చాపపండరి గారికి మరియు మిగతా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో నేను ముగిస్తున్నాను. తప్పనిసరిగా నేను ఇందులో విజయవంతం అవుతాను, సంస్థకు పేరు చేస్తానని చెప్తూ జై హింద్, జై భారత్, జై అంబేద్కర్. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, నెల్సన్ మండేలా గారి ఆశయ సాధనాల కొరకై ఆవిర్భవించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో భాగంగా మానవ సేవయే మాధవ సేవగా భావించి మా వంతు సేవా కార్యక్రమాలు అనేటువంటి చేస్తాం సార్. బడుగు బలహీన వర్గాల ప్రజలకు, నిరుపేదలకు, అన్నార్థులకు, అనాథలకు మా వంతు సేవా కార్యక్రమాలను చేయడానికి మేము ముందుంటాము అనే విశ్రాంత ఉపాధ్యాయులైనటువంటి గోరేకర్ శంకర్ సార్ గారు ముందుకు రావడంతో నేషనల్ చైర్మన్ వారికి నిర్మల్ జిల్లా జాయింట్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఒక యువకుడు మరి నేను సైతం అంటూ నా వంతు సేవా కార్యక్రమాలు నేను చేస్తాను సార్ అని అనడంతో ఇట్టి విషయాన్ని నేషనల్ చైర్మన్ గారికి తెలియగా వారికి కూడా శివాయి ముత్యం కుబీర్ గారికి కుబీర్ మండల చైర్మన్గా పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఒక 4 చూసుకున్నట్టయితే అంటరాని తలము, బాల్య వివాహాలు అరికట్టడము, మరి సాంఘిక దురాచారాలు, లైంగిక వేధింపులు, వెట్టి చాకిరీ నిర్మూలన, ఓటు హక్కుపై అవగాహన సదస్సులు కల్పించడం, ఆత్మహత్యలపై అవగాహన సదస్సులు కలిగించడం, చిన్నపిల్లలు సైతం మత్తుకు అలవాటు పడి మరి వాళ్ళు ఏమైపోతున్నారో, వాళ్ళ ప్రాణాలు ఏమైపోతున్నారో తెలియజేసుకోలేనటువంటి స్థాయిలో పిల్లలు వెళ్ళిపోయారు, విద్యార్థులు వెళ్ళిపోయారు. కాబట్టి పాఠశాలలో, కళాశాలలో మత్తు పానీయాలపై అవగాహన సదస్సులు నిర్వహించడం, అదేవిధంగా ఎక్కడ గ్రామ పంచాయతీ నుంచి కమిషనర్ వరకు ఎక్కడైనా ఏదైనా అవినీతి అనేటువంటిది జరిగింది అని అంటే దానిపైన కూడా మనం ప్రశ్నించేటటువంటి గొంతుకగా మనకు పర్మిషన్స్ అనేటువంటివి ఉన్నాయి. మరి అదేవిధంగా దళారీ వ్యవస్థ అంటే ఇప్పుడు పంటలు అనేటువంటివి వెళ్ళినాయి, ప్రభుత్వం ఇంకా తీసుకోకముందే ఇట్లా దళారీ వ్యవస్థ అనేటువంటి వాళ్ళు తక్కువ రేటుకే పంటను కొనుగోలు చేయడము, లేదా బ్యాంకుల చుట్టూ దళారులు ఉండడము, ఇటువంటి వాటిపైన మనము ప్రశ్నించే గొంతుకగా నిలబడి సామాన్యులకు, రైతులకు, అన్నార్థులకు, అనాథలకు, పేదలకు మనవంతు సహకారాలు అనేటువంటి అందించి వైద్యపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఎటువంటి ఒక్క రూపాయి వారి దగ్గర ఖర్చు అనేటువంటిది లేకుండా పని చేయడానికి మనం ముందున్నాం. మరి మనలో భాగంగా మేము సైతం అంటూ ముందుకు వచ్చినటువంటి మీకు కూడా ఆర్గనైజేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదములు. జై హింద్, జై భారత్.